నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మా ఇంట్లో మటన్ పాయ కర్రీ చేశాను. ఆ రెసిపీని నేను మీతో పంచుకుంటాను. ఈ పాయ కర్రీ ఘాటుగా, చిక్కగా అసలు భలే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కూర తిన్న ఫీలింగ్ వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? నేను మార్కెట్ నుంచి ఒక 4 మేక కాళ్ళు తెప్పించుకున్నాను. వాటిని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేయించుకొని ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకోవడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా మసాజ్ చేస్తున్నట్టుగా ఇలా మంచిగా కలుపుకొని వీటిని శుభ్రంగా ఒక 3-4 సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దాంతో పాటు ఒక స్పూను కారం, ఒక స్పూను ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూను మంచి నూనెను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ మేక కాళ్ళకి మంచిగా మసాజ్ చేస్తున్నట్టుగా కలిపేసి, మీకు గనక టైం ఉంటే ఒక అరగంట పాటు దీన్ని కలిపేసి పక్కన పెట్టేయండి. లేదంటే మీరు అప్పటికప్పుడైనా కూడా వండుకోవచ్చు. ఇలా ఒక 20-30 నిమిషాలు కలిపి పెట్టామంటే ఈ మసాలాలన్నీ కాళ్ళ లోపల దాకా వెళ్ళి మంచి రుచిగా ఉంటుంది కర్రీ. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కూర కోసం ఒక మసాలా పొడిని దంచుకుందాము. దానికోసము మిక్సీ జార్ లోకి 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, దాంతో పాటు ఒక స్పూన్ గసాలు, అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, అలాగే మిరియాలు కూడా వేసుకొని వీటన్నిటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా పొడితోటి కూరకి మంచి ఘాటైన ఫ్లేవర్ వస్తుంది. ఈ మసాలా పొడినంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కూర వండుకోవడం కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడవగానే అందులోకి ఒక హాఫ్ స్పూన్ సాజీర వేసుకోండి. దాంతో పాటు ఒక 5 మిరియాలు, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిపోగానే ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక స్పూను పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసుకొని ఇవంతా బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారి దీంట్లోని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగానే అరగంట పాటు కలిపి పెట్టుకున్న మేక కాళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మేక కాళ్ళు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మేక కాళ్ళని బాగా వేపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మేక కాళ్ళని బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మసాలా పొడి వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా మేక కాళ్ళకు పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 3 నిమిషాలు ఈ మసాలాని వేగనివ్వాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, మూత తీయగానే ఇల్లంతా కూడా గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. మసాలా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మనం దీంట్లో ఉప్పు కారం ఏం వేయలేదు కదండి, మ్యారినేట్ చేసినప్పుడు మాత్రమే వేసాం. ఇప్పుడు కూరకు సరిపడా కారాన్ని ఇందులో వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ కారము, దాంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేద్దాము. ఈ కారము, కొబ్బరి పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి కారాన్ని మగ్గనిద్దాము. చూడండి, 2 నిమిషాల తర్వాత కారం మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకొని దీంట్లో కూరకు సరిపడా నీళ్లని పోసుకుందాము. నేను ఈ కాళ్ళకూరలో టమాటాలు గాని చింతపండు గాని ఏమీ వేయనండి. మీకు ఇష్టమైతే గనక ఈ స్టేజ్ లో వేసుకోండి. ఇప్పుడు మనం ఈ కూరలో గ్రేవీ కోసం నీళ్లను పోసుకుందాం. ఒక 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. కొలతలో అయితే ఇవి ఒక 3/4 లీటర్ దాకా నీళ్లు పడతాయండి. మీకు కూర ఇంకా పల్చగా కావాలంటే ఇంకొక గ్లాస్ నీళ్లను కూడా పోసుకోండి. నేనైతే కొంచెం చిక్కగానే ఉంచుతాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటు కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసి మీరు ఈ టైంలో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ కూర చాలా ఘాటుగా ఉంటుందండి, అందుకే ఉప్పు కూడా సమంగా వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 8-10 విజిల్స్ రానిద్దాం. ఈ కాళ్ళు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఇలా 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మన మేక కాళ్ళ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. చూడండి, ముక్క ఎంత మంచిగా మెత్తగా ఉడికిపోయింది. కొన్ని మేక కాళ్ళు బాగా ముదురుగా ఉంటాయండి. ఇలా మీరు 10 విజిల్స్ పెట్టినా కూడా ఉడకలేదంటే ఇంకొక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక 3-4 విజిల్స్ మళ్ళీ రానివ్వండి. నాకైతే ఒక 10 విజిల్స్ కి ముక్క మంచిగా ఉడికిపోయి మేక కాళ్ళ పులుసు రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
ఎంతో ఘాటుగా, ఎంతో రుచిగా ఉండే ఈ మేక కాళ్ళ పులుసు వేడివేడి అన్నంతో, చపాతీతో, రాగి ముద్ద, గోధుమ అన్నంతో అయితే ఈ పులుసు ఇంకా బావుంటుందండి. మీరు ఈ పులుసులో ఇంకొక గ్లాస్ నీళ్లు ఎక్స్‌ట్రా పోసి సూప్ లాగా చేసుకొని కూడా తాగొచ్చు. అంత ఘాటుగా, రుచిగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కూర తిన్న ఫీలింగ్ వచ్చిందండి. నోరు తుప్పొదిలిపోయింది. ప్రతి దాంట్లోనూ టమాటాలు, అలాగే చింతపండు పులుసు వేయాల్సిన అవసరం లేదండి. నేను చూపించిన విధంగా మసాలా దంచుకొని వేసుకున్నారంటే ఈ మటన్ పాయ కర్రీ అద్దిరిపోతుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. అంత ఘాటుగా ఉంటుంది. ఈ రోజు నేను చేసిన ఈ మటన్ పాయ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.